నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియంవద. మరి ఈరోజు 15వ అధ్యాయం 15th చాప్టర్ పురుషోత్తమ యోగము ఆ అధ్యాయం చెప్పుకుందాం. ఇవాళ పురుషోత్తమ యోగములోని 1, 2 శ్లోకాస్ చెప్పుకుందాం. ఈ కొంచెం కష్టంగా ఉంటాయి. ఆ మహాప్రాణాక్షరాలు పలకాలి, హ్రస్వాలు, దీర్ఘాలు అండ్ అక్కడ అఘాతాలు అని చెప్పి గ్రామర్ పరంగా మనం చూసుకున్నప్పుడు అవన్నీ అంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు సాంస్క్రిట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు బాగా మనకి చెప్పడానికి కూడా ఉంటారు. వాళ్ళకి తెలుస్తాయి, బాగా అర్థమవుతాయి. కాబట్టి కొంచెం ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కొంచెం వచ్చేస్తాయి, అప్పుడు వస్తాయి తొందరగా. ఓకే అండి, మరి శ్లోకాస్ చెప్పుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా అథ పంచదశోऽధ్యాయः. ఓం ఓం శ్రీ 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 అని పలకాలి. ఓం శ్రీ పరమాత్మనే 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 నమః నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా మహాప్రాణాక్షరం స్ట్రెస్ ఇచ్చి పలకాలి. భగవద్గీతా గీ దీర్ఘాక్షరం దీర్ఘాక్షరం. శ్రీమద్భగవద్గీతా అథ థ అని పలకాలి. అథ పంచదశోऽధ్యాయः. అథ పంచదశోऽధ్యాయः. దీర్ఘాక్షరం మహాప్రాణాక్షరం దానికి దీర్ఘాక్షరం. ధ్యాయః యా తర్వాత విసర్గ ఉచ్చారణ హా కింద పలుకుతాం. అథ పంచదశోऽధ్యాయः. శ్లోకం చెప్పుకుందాం. మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ. శ్రీ శ్రీ మహాప్రాణాక్షరం. భగవాను వా దీర్ఘాక్షరం. చ హ్రస్వంగా పలకాలి. శ్రీ భగవానువాచ. ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీ భగవానువాచ. శ్రీ మహాప్రాణాక్షరం భగవా దీర్ఘాక్షరం. భగవాను వాచ దీర్ఘం. ఊర్ధ్వ ఊ ఎలా అంటాం కదా, ఊర్ధ్వ ద ప్లస్ వ ధ్వ. ఊర్ధ్వ మూ దీర్ఘాక్షరం ల. ఊర్ధ్వమూల మధశాకం ధ మహాప్రాణాక్షరం. అక్కడ విసర్గ ఉచ్చారణ శివ శంకర ష కింద పలుకుతాం. ఊర్ధ్వమూల మధశాకం. రెండో చరణం చూద్దాం. అశ్వత్థం అశ్వత్థం తా కింద థా ఒత్తు పెట్టాలి. అశ్వత్థం దీర్ఘాక్షరం. ప్రాహు రావద్దు. రవ్యయం. అశ్వత్థం ప్రాహురవ్యయం. మూడో చరణం చూద్దాం. చ మహాప్రాణాక్షరం చ. ఛందాంసి యస్య పర్ణాని ఛందాంసి యస్య పర్ణాని. నాలుగో చరణం. యస్తం వేద స వేదవిత్. యస్తం వేద స వేదవిత్. పూర్తి శ్లోకం చెప్పుకుందాం. శ్రీ భగవానువాచ. ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఇప్పుడు రెండో శ్లోకం చెప్పుకుందామండి. అథశ్చోధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ
ప్రవృద్ధా విషయప్రవాలాః అథశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అథశ్చోర్ధ్వం చోర్ధ్వం ధ్వం ధ ప్లస్ వ ధ్వ అక్కడ అనుస్వర ఉచ్చారణ పొల్లు మా కింద పలుకుతాం. అథశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య 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 శాఖా రెండో చరణం గుణ గుణ ప్రవృద్ధా గుణ ప్రవృద్ధా గుణ గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః. అక్కడ లా దీర్ఘాక్షరం, దానికి విసర్గుచండి ఆ కింద పలుకుతాం. విషయ ప్రవాలాః అథశ్చ దా మా ప్రాణాక్షరం స్ట్రెస్ ఇచ్చి పలకాలి. ష ప్లస్ చ అథశ్చ మూలాన్యనుసంతతాని మూలాన్యనుసంతతాని అథశ్చ మూలాన్యనుసంతతాని నాలుగో చరణం కర్మాను బంధీని కర్మానుబంధీని మనుష్యలోకే. మనుష్య ష ప్లస్ య లోకే రెండు దీర్ఘాక్షరాలే. మనుష్యలోకే. పూర్తి శ్లోకం చెప్పుకుందా. అథశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అథశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. మరి చూశారు కదండి, 15వ అధ్యాయం పురుషోత్తమ యోగము. అందులోని మొదటి రెండు శ్లోకాలు చెప్పుకున్నాం. అది ఎలా చదవాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలని చెప్పని. అవి కొంచెం ఒక్కొక్క లైన్ ఒక 5 times అలా రిపీట్ చేపిస్తూ ఉండండి పిల్లలతో. కొంచెం పెద్ద పిల్లలకైతే వాళ్ళే చేసేసుకుంటారు, ఇది ఎప్పుడు చెప్పుకునేదే మనం. కాబట్టి అలా ప్రాక్టీస్ చేపిస్తూ ఉండండి ఒక టైం పెట్టి. ఖచ్చితంగా ఈ సెలవులు అయ్యేలోపు వాళ్ళకి మేబీ వస్తే ఈ చాప్టర్ కూడా వచ్చేసేయచ్చు, తొందరగా పట్టుకుంటారు కాబట్టి పిల్లలు. ఓకే అండి, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ శ్లోకాస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.